హాయ్ చెషు, ఇటు చూడు. ఏం కావాలి నీకు? ఏంటి? లడ్డు కావాలా? చెషు అయితే నువ్వుల లడ్డు కావాలని చెప్పి నువ్వులు పట్టుకొని రెడీగా ఉంది. ఇప్పుడు చెస్సు కోసం అయితే నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను. ఓకేనా చెస్సు? చేద్దామా? రెడీ? అయ్యో ఓకే, చేద్దాం. చెస్సుకు పాపం నువ్వుల లడ్డు తినాలని ఉందంట. నువ్వుల లడ్డు ఏమని అడుగుతుంది. ఇప్పుడు చెస్సు కోసం నువ్వుల లడ్డు చేద్దాం. ఓకేనా చెస్సు? ఓకే, పద మరి చేద్దాం. ప్యాన్ పెట్టుకొని నేనైతే ఈ కప్పుతో 2 కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నువ్వులని దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారనివ్వాలి. అంత జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం. అలాగే ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకుంటే జస్ట్ నువ్వులతో అయినా లడ్డు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బాదం అండ్ జీడిపప్పు కూడా వేస్తున్నాను. వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం వేయించుకున్న ఇది జీడిపప్పు, బాదం అయితే ఇందులో వేసుకుందాం. ముందుగా మిక్సీలో బాదం జీడిపప్పునైతే ముందుగా గ్రైండ్ చేసుకుందాం కదా. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా బాదం జీడిపప్పును ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకుందాం. చూడండి, నేను చేస్తుంటే మా చెస్సు అయితే దగ్గరకు వచ్చి చూస్తుంది. చేసుకుందాం. వేస్తాను చూడండి. వీళ్ళు మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కాస్త బరకగానే మిక్సీ పట్టుకున్నాను. తిందాం. నీకోసమే చేసేది. తింటుంటే కాస్త తెలియాలి నువ్వులు అని చెప్పేసి నేను ఇలా కాస్త బరక మనం 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. నేను ఇప్పుడు బెల్లాన్ని వేసి మిక్సీ పడతాను. చూసారు కదా, ఇలా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ బెల్లంతో ఇలా కొంచెం బెల్లాన్ని తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి, మా చెస్సు ఇప్పుడు ఎంత ఇష్టంగా తింటుందో. బాగుందా?
సూపర్ అంట అమ్మ చేసేది, సూపర్ బాగుందని అంటుంది. బాగుందా మమ్మీ?